ఈ 43వ దశకంలో తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి సంహరించటం గురించి చెప్తున్నారు. ఒకరోజు యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకొని ఉన్నప్పుడు చాలా బరువుగా ఉన్నట్లుగా ఆమెకి అనిపించేలా చేశావు కదా స్వామి. ఆమె ఈ చిన్నారి ఇంత బరువుగా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపడి ఒక పక్క పైన పడుకోబెట్టేసేసి ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొంతసేపటికి ఒక పెద్ద శబ్దం భయంకరంగా వినపడుతుంది. విపరీతమైన దుమ్ముతో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకొని పోతాడు. ఆ విపరీతమైన దుమ్ముతో గోకులంలో ఉన్న వాళ్ళెవరికి ఏమీ కనపడలేదు. యశోదాదేవి పరుగు పరుగున నా చిన్నారికి ఏమీ కాలేదు కదా అని వచ్చి వెతికితే కృష్ణుడు కనపడ్డు. ఆమె భయపడి రోధిస్తూ ఉంటుంది. రాక్షసుడు చాలా బలవంతుడైనా కూడా స్వామి మహాభారాన్ని మోయలేక క్షీణించిపోతాడు. సుడిగాలి వేగం కూడా కొంచెం తగ్గిపోతుంది. యశోదాదేవి ఏడుపు విని అందరూ వచ్చి విషయం తెలుసుకుని నందుడు, గోపాలకులు వాళ్ళందరూ కూడా ఆరోధిస్తూ ఉంటారు. ఆ రాక్షసుడు కృష్ణుడి యొక్క భారాన్ని మోయలేక వదిలిపెట్టి పారిపోవాలని చూస్తాడు. కానీ కృష్ణుడు తృణావర్తుణ్ణి విడిచిపెట్టకపోవడం వల్ల ఆ రాక్షసుడు ఆకాశం నుండి కింద పడిపోతాడు. రోధిస్తూ ఉన్న నందుడు, ఈ గోపాలురు వీళ్ళందరికీ దూరంగా పెద్ద బండపైన దృఢంగా ఉన్న ఒక మహాభయంకరమైన దేహం పడిపోవడం కనిపిస్తుంది. అందరూ పరుగు పరుగున అక్కడికి వచ్చేసరికి తృణావర్తుని వక్షస్థలం పైన విలాసంగా నవ్వుతూ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడిని చూస్తారు. రాక్షసుని శరీరం అంతా నుగ్గు అయిపోయి ఉంటుంది. వెంటనే నందుడు మొదలైన వాళ్ళంతా ఒక్కొక్కరుగా వచ్చేసి కృష్ణుణ్ణి ఎత్తుకొని తమ హృదయాలకు హత్తుకొని సంతోషంగా ముద్దులాడుతారు. యశోదానందులు శ్రీమన్నారాయణ నీవే మా పుత్రుణ్ణి రక్షించాలి అని ప్రార్థించారు. శ్రీ గురువాయూరు స్వామి నీవు ఈ విధంగా గాలి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి నాశనం చేశావు. మరి నా రోగాలను ఎందుకు రూపుమాపవు? నేనేం చెయ్యాలి? ఈ సమస్త రోగాలని నిశ్శేషంగా తొలగించు అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు ఈ దశకంలో. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 43వ దశకము తృణావర్త సంహారము. త్వామే కదా గురుమరుత్పురనాథవోఢుం గాఢాధిరూఢగరిమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం వతేతి ఝాయంచ చేష్టత గృహేషు నివిష్టశంకా తావద్విదూరముపకర్ణిత ఘోరఘోషా వ్యాజృంభి పాంసు పటలీ పరిపూరితాశః వాచావపుస్సకిల దైత్యవరస్తృణావర్తాఖ్యో జహారజనమానసహారిణం త్వాం ఉద్దామపాంసుతిమిరాహత దృష్టిపాతే ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే హా బాలకస్య కిమితి త్వదుపాంతమాప్తా మాతా భవంతమవిలోక్య భృశం రురోద తావస్సదానవవరోపి చ దీనమూర్తిః భావత్కభారపరిధారణలూనవేగः సంకోచమాప తదనుక్షతపాంసు ఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాదः రోదోపకర్ణనవశాదుపగమ్య గేహం క్రందత్సు నందముఖగోపకులేషు దీనః త్వాం దానవస్త్వమఖిలముక్తికరం ముముక్షుః త్వయ్య ప్రముంచతి పపాత వియత్ప్రదేశాత్ రోదాకులస్తదను గోపగణా బహిష్టా పాషాణపృష్ఠభువి దేహమతిస్థవిష్టం ప్రైక్షంత హంత నిపతంతమముష్య వక్షశ్చ క్షీణమేవ చ భవంతమలం హసంతం గ్రావ ప్రపాత పరిపిష్ట గరిష్ట దేహా భ్రష్టా సుదుష్టదనుజో పరిదృష్టహాసం ఆజ్ఞానమంబుజకరేణ భవంతమేత్య గోపాదధుద్గిరివరాదివనీలరత్నం ఏకైకమాశు పరిగృహ్య నికామనందన్నందాది గోప పరిరబ్ధ విచుంబితాంగం ఆదాతు కామ పరిశంకిత గోపనారీ హస్తాంబుజ ప్రపతితం ప్రణుమో భవంతం భూయోపి కిన్నుః కృణమః ప్రణతార్తహారీ గోవింద ఏవ పరిపాలయతాత్సుతం నః ఇచ్చాదిమాతర పితృప్రముఖైస్తదానీం సంప్రార్థితస్తదవనాయ విభో త్వమేవ వాతాత్మకం ధనుజమేవ మయి ప్రధూన్వన్ వాతోద్భవాన్ మమ గదాన్ కిమునోధునోషి కిం వా కరోమి పునరప్యనిలాలయేష నిశ్శేషరోగశమనం ముహురర్ధయే త్వాం. శ్రీకృష్ణాయ పరిబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.